జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని వక్రించి 2వ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు సహకారం అంటూ అందుతుంది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానంలోకి సూర్యుడు 17వ తారీఖు నుంచి రావటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 6వ స్థానంలో ఉంటారు 17వ తారీఖు వరకు. శత్రువుల నుంచి కూడా విజయం సాధిస్తారు 17వ తారీఖు వరకు. 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం శత్రువులతో ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టుకుని 17వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. ఏదైతే జాబ్లో చేస్తున్నారో కంటిన్యూ అవ్వండి. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ మాసం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. లగ్నంలో రాహు ఉన్నారు. రాహు చాలా మొండితనం ఇస్తాడు. అలాగే ధైర్య సాహసాలంటూ కూడా ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఏది చేయకూడదో అది చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. మీ బుద్ధి బలాన్ని పెంచుకోవటం కోసం విష్ణు సహస్రం పారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే మీ బంధుమిత్రులకు కనుక డబ్బు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.